Welcome to Maths class. I am Swapna Nurla, Contract Lecturer in Mathematics, Government Degree College, Chennai. సో ఈరోజు క్లాస్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ 5లో ఏ విధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తామో చూస్తాం. ఓకే, సో మన ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ∂n/∂x ∂m/∂y కనుక్కుంటాం. నాన్ ఎగ్జాక్ట్ ఫామే అవుతుంది. ఓకే, సో నాన్ ఎగ్జాక్ట్ ఫామ్ని ఎగ్జాక్ట్గా మార్చి మనం ఐఎఫ్ కనుక్కుని ఇరువైపులా గురించి ఎగ్జాక్ట్గా మార్చడం ద్వారా సాధిస్తాం. రైట్, ఇదే కదా మనం చేసేటువంటి ప్రొసీజర్. సో మెథడ్ 5లో సిమిలర్ టు, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, మెథడ్ 4 మెథడ్ 5 చాలా సిమిలర్గా ఉంటాయని. సో ఇక్కడ ∂n/∂x మైనస్ ∂m/∂yని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వచ్చేటువంటి ప్రమేయం చూసుకోవాలి. దేంట్లో నుంచి అయినా మైనస్ చేయండి, వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై m ఆర్ n. ఒకవేళ nతో డివిజిబుల్ అయ్యి f(x) ఫంక్షన్ మిగిలినట్టయితే అది మెథడ్ 4. ఓకే, సో mతో డివిజిబుల్ అయ్యి నాకు y ఫంక్షన్ కనుక మిగిలినట్టయితే y ఎలోన్ మిగిలాలి, అంటే వైలో మాత్రమే ప్రమేయం మిగిలాలి, ఆర్ కాన్స్టాంట్ ఏదైనా మిగిలొచ్చు. సో అలా కనుక మిగిలినట్టయితే అప్పుడు మెథడ్ 5 అని తీసుకుంటాం. సో ఇప్పుడు మెథడ్ 5లో ఏం చేస్తాం, ఐఎఫ్ కనుక్కోవటానికి 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y క్యాలిక్యులేట్ చేస్తే వైలో ప్రమేయం మిగిలాలి. ఓకే, సో ఇప్పుడు ఐఎఫ్ని e⁻ఇంటిగ్రేషన్ f(y)dy)గా తీసుకుంటాం. ఓకే, నా ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో హియర్ ఆర్ సమ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా చేస్తామో చూద్దాం. సో సాల్వ్ 3x² y⁴ ప్లస్ 2xy ఇంటూ dx ప్లస్ 2x³ మైనస్ x² ఇంటూ dy ఈక్వల్స్ టు 0ను సాధించండి అని అడుగుతున్నాడు. ఓకే, ఇది mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. మనం ఇప్పటివరకు 5 మెథడ్స్ చేసాం. ఓకే, సో మెథడ్ ఐడెంటిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి నేను ఈ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మీకు రికాల్ చేస్తాను. సో మనం 5 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇన్స్పెక్షన్ మెథడ్. సో దట్ ఈస్ డిఫరెంట్. మనం ఆ ఇచ్చిన దాంట్లో దేంతో మనం గుణిస్తామో చూసుకుని మనకు సూటబుల్ ఫార్ములాస్లో దేనికి అప్లికేబుల్ ఉంటుందో చూసి ఇంటిగ్రేట్ చేసి సాల్వ్ చేస్తాం, అంతే అక్కడ. నెక్స్ట్ మెథడ్ 2 హోమోజీనియస్, అంటే m(n) హోమోజీనియస్ ఫంక్షన్స్ అయ్యి ఉండాలి. ఓకేనా, సో m(n)లు హోమోజీనియస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం చేసేస్తాము, 1/mx మైనస్ ny అని ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసి ఇరువైపుల గురించి యథార్థంగా మార్చి సాధిస్తాం. రైట్, సో నెక్స్ట్ థర్డ్ మెథడ్కి పర్టికులర్గా ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి, mdx ప్లస్ ndy, కానీ m(n)లు f1(xy) ఇంటూ ydx ప్లస్ f2(xy) ఇంటూ xdy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉండాలి. అలా ఉంటే మనం మెథడ్ 3ని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే వీ కెన్ ఐడెంటిఫై దిస్ వన్. ఇవన్నీ నాన్ ఎగ్జాక్టే. ఓకే, సో నాన్ ఎగ్జాక్ట్లోనే ఐఎఫ్ కనుక్కోవటానికి మనకి మెథడ్స్. సో మెథడ్ ఏ విధంగా మనకు అన్ని సాల్వ్ అని ఈక్వేషన్ ఇస్తాడు కదా, మనం మెథడ్ చూస్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మెథడ్ 3 ఆ విధంగా చూస్ చేస్తాం. మెథడ్ 4 అండ్ మెథడ్ 5 ఆర్, సో మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేం. ఓకే, సో మెథడ్ 4 కానీ మెథడ్ 5 కానీ ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ∂m/∂y ∂n/∂xని క్యాలిక్యులేట్ చేసి ఈ రెండిట్లోంచి ఏ దాంట్లో నుంచి ఏది సబ్ట్రాక్ట్ చేసినా పర్వాలేదు, ఒక మైనస్ తేడా వస్తుంది, అంతే కదండి. సో ఆ సబ్ట్రాక్షన్ తర్వాత ఎంతో డివిజిబులా చెక్ చేయండి. ఎంతో డివిజిబుల్ అయితే అది ప్యూర్లీ ఏంటి, 4th మెథడ్, f(x) ప్రమేయం మిగులుతున్నప్పుడు. సో అది 4th మెథడ్, e⁻ఇంటిగ్రేషన్ f(x) dx అని తీసుకుంటాం ఐఎఫ్గా. ఒకవేళ అది ఎంతో కనుక డివిజిబుల్ అయినట్టయితే e⁻ఇంటిగ్రేషన్ f(y) dy అని అంటాం, అది ఐఎఫ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ నా క్యాలిక్యులేట్ ∂m/∂y ∂n/∂x. సో హియర్ m ఈజ్ 3x² y⁴ ప్లస్ 2xy, n ఈక్వల్స్ టు 2x³ y³ మైనస్ x². రైట్, సో నా క్యాలిక్యులేట్ ∂m/∂y. ∂m/∂yని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, సో 12x² y³ 12x² y³
ప్లస్ 2x. నెక్స్ట్ క్యాలిక్యులేట్ డో ఎన్ బై డో ఎక్స్. సో ఇది 6x² y క్యూబ్ మైనస్ 2x, రైట్. సో ఒకసారి సబ్ట్రాక్ట్ చేయండి, డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై. సో 6x² y క్యూబ్ మైనస్ 2x మైనస్ 12x² y క్యూబ్ ప్లస్ 2x. తీసేస్తే ఏమొస్తుంది, 6 మైనస్ 12 అనగానే మైనస్ ఆఫ్ 6x² y క్యూబ్ ప్లస్ 4x మిగులుతుంది. ఒక 2 కామన్ చేసామనుకోండి, చూడండి ఒకసారి. సో ఒకవేళ నేను డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ చేసినా ఒక మైనస్ మాత్రమే తేడా ఉంటుంది, రైట్. సో దేంట్లో నుంచి ఏది తీసేసినా పర్వాలేదు, కాకపోతే మనకు మిగిలినటువంటి ప్రమేయం ఎక్స్లో ప్రమేయం మిగులుతుందా వైలో ప్రమేయం మిగులుతుందా, అంటే ఎంతో డివిజిబులా చూసుకుని ఎక్స్లో మిగులుతుందా వైలో మిగులుతుందా ఐడెంటిఫై చేయాలి, రైట్. సో డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటువంటి ప్రమేయం ఖచ్చితంగా ఎంతో డివిజిబుల్ అవుతుంది, రైట్. సో ఇలా ఎంతో డివిజిబుల్ అయితే ఎంత మిగులుతుంది, -2/y మిగులుతుంది. ప్యూర్లీ y ప్రమేయమే మిగిలింది. నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్స్ టు e⁻f(y) dy తీసుకుంటాం. సో e⁻ ఇంటిగ్రేషన్ -2/y dy, రైట్. సో -2 పక్కన వేసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ y 1/y ఈజ్ నథింగ్ బట్ log y, దట్ ఈక్వల్స్ టు e⁻log ఆఫ్ y⁻², రైట్. సో దట్ ఈజ్ 1/y² అనేది IF అవుతుంది. సో ఈ IFతో మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి కదా, కాబట్టి ఇరువైపులా గుణించేయండి. గుణిస్తే ఏమొస్తుంది, 1/y² ఆఫ్ 3x² y⁴ ప్లస్ 2xy బై y² dx ప్లస్ 2x³ y³ మైనస్ x² బై y² ఇంటూ dy. ఎవ్రీ ఇండివిజువల్ టర్మ్కి y²ని సపరేట్ చేయండి, అప్పుడు y² గెట్స్ క్యాన్సిల్ అయిపోయి 3x² y² ప్లస్ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ టర్మ్లో 2x/y ఆఫ్ dx ప్లస్ 2x³ ఇంటూ y మైనస్ x² బై y² dy ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది కొత్త ఫామ్ అనమాట, అంటే m1 dx ప్లస్ n1 dy ఈక్వల్స్ టు 0 ఫామ్. ఓకే, నౌ ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్ చెక్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు ఫైండ్ డో m1 బై డో వై అండ్ డో n1 బై డో ఎక్స్. డో m1 బై డో వై క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఏమొస్తుంది, 3 2 6, ఇక్కడ y² విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం చేసేది, రైట్. సో కాబట్టి 3 2 6x² y వస్తుంది, minus 1/y differentiation is minus 1/y², that becomes minus 2x/y². Okay, now n1 is 2x³ minus x²/y². Now find out dou n1 by dou x. With respect to x³ differentiation is 3x², that becomes 3 2 6 x²y minus 2x/y². Those two are equal, therefore dou m1 by dou y is equals to dou n1 by dou x. So this equation becomes exact, రైట్. సో ఎగ్జాక్ట్గా మారింది కాబట్టి సొల్యూషన్ ఏమని రాయాలి, ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్స్ టు c. హియర్ వీఆర్ డూయింగ్ m1 విత్ రెస్పెక్ట్ టు x అండ్ n1లో n1 ఈజ్ ఫ్రీ ఫ్రమ్ x, అంటే x లేని పదంగా తీసుకోవాల్సి ఉంటుంది n1ని, రైట్. సో mని ఆల్రెడీ రాసేసాము. ఓకే, n1లో x లేకుండా లేదు, రెండిట్లో x ఉంది కాబట్టి అది 0 అయిపోతుంది. సో ఏమైపోతుంది, x² ఇంటిగ్రేషను, ఇక్కడ 3y² మనకి కాన్స్టెంట్ పక్కకు ఉంటుంది, x² యొక్క ఇంటిగ్రేషన్ x³ 3 గెట్స్ క్యాన్సిల్, సో ఇట్ బికమ్స్ x³y², రైట్. నౌ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x 2/y పక్కకు ఉంటుంది. ఓకే, దట్ బికమ్స్ x²/2 2 క్యాన్సిల్ అయిపోతే x²/y ఉంటుంది. సో ఈక్వల్స్ టు c. ఇది ఆన్సర్ అండి. n1లో x లేకుండా లేదు కాబట్టి దట్ ఈస్ 0, అది రాయాల్సిన అవసరం లేదు. నౌ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఏంటది, 3x² ఇంటూ dx మైనస్ ఆఫ్ x³ ప్లస్ 2y⁴ ఇంటూ dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. హియర్ ఆల్సో mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. ఓకే, సో m ఈక్వల్స్ టు 3x²y, n ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x³ ప్లస్ 2y⁴. ఓకే, సో డో m బై డో వై డో n బై డో ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, డో m బై డో వై వచ్చేసి 3x² అండ్ డో n బై డో ఎక్స్ ఈజ్ 3x². ఇక్కడ 3x²y అండ్ ఇక్కడ 3x². ఓకే, సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, డో n బై డో ఎక్స్ మైనస్ డో m బై డో వై క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, -6x². ఇది
దేంతో డివిజిబుల్ అవుతుంది, ఎంతో డివిజిబుల్. కాబట్టి 1/m ఆఫ్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై చేస్తే ఏమొస్తుంది, 2-2/y. సో IF ఈజ్ e to the power integration f of y dy, that is -2 log y. Okay, so that is y to the power -2, that is IF is 1/y square. ఓకే, సో ఈ 1/y² మన ఈక్వేషన్ని ఇరువైపులా గుణించండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ని. 3x² y/y² dx minus of x³ plus 3y to the power 4/y² dy equals to 0. Right? So 3x² dx minus of x³ plus 2y² dy equals to 0. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్ అయ్యిందని ఎలా తెలుస్తుంది? నో ఫైండ్ అవుట్ డో ఎం బై డో వై. 1/y డిఫరెన్షియేషన్ ఈజ్ -1/y², దట్ ఈజ్ -3x²/y². నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్, ఇక్కడ మైనస్ ఉంది, x³ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ ముందు ఉంది కాబట్టి 3x²/y² అవుతుంది. రెండు ఈక్వల్ కాబట్టి సొల్యూషన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 3x² dx ప్లస్ n1 రాసేటప్పుడు x లేకుండా ఉన్నటువంటి పదాన్ని రాయాల్సి ఉంటుంది. x లేని పదం అంటే -2y², రైట్, ఈక్వల్స్ టు c. నౌ హియర్ x² ఇంటిగ్రేషన్ ఈజ్ x³ 3 గెట్స్ క్యాన్సిల్, x³ మిగులుతుంది. నెక్స్ట్ -2 ఇంటూ y² ఇంటిగ్రేషన్ ఈజ్ y³ ఓకే, ఈక్వల్స్ టు c. సో 3x³ - 2y to the power 4 equals to 3cy. ఇదండి సొల్యూషన్. ఓకే, సో వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇది కూడా అంతే. 2x² - 3y² into dx plus 2x³ - 12xy plus log y into dy equals to 0. సో mdx plus ndy ఫామ్లో ఉంది, రైట్. సో m ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు కంపేర్ చేసి రాసాము. నౌ ఫైండ్ అవుట్ డో ఎం బై డో వై, దట్ బికమ్స్ 2x² - 6y. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 6x - 12y, రైట్. సో నా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సో అప్పుడు మిగిలేది ఏంటండి, 4x² - 6y. ఓకే, సో దీంట్లో నుంచి ఒక 2 కామన్ చేస్తే దిస్ ఈజ్ డివిజిబుల్ బై m కదా. సో mతో డివిజిబుల్ అయ్యి ఏం మిగులుతుంది, 2/y. సింగిల్ ఫంక్షన్, వైలో సింగిల్ ఫంక్షన్ మిగిలింది. సో IF ఈజ్ e to the power integration f of y dy, రైట్. సో e to the power 2/y. సో 2 is constant, 1/y integration is log y, that becomes y to the power 2 అంటే y² IF. సో ఇరువైపులా గుణించేయండి. Now this is the new form m1 dx plus n1 dy equals to 0. Now calculate dou m1 by dou y. Dou m1 by dou y is nothing but y³ y³ differentiation is 6y² x² minus 12y³ and dou n1 by dou x is also 6x² y² minus 12y³. ఓకే, రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యింది. నా సొల్యూషన్ ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy అంటాం. n1లో x లేని పదం రాస్తాం. సో 2x² y³ minus 3y to the power 4 into dx plus integration y² log y dy equals to c. సో 2x³ by 3 into y³ అంటే x² integration is x³ by 3. Okay, that becomes 2x³ by 3 into y³ minus here 3y to the power 4 is constant. So integration of 1 dx is x. Okay, so y² log y dy. So we have to move integration f of x into g of x. ఓకేనా అండి. సో ఇక్కడ రెండు ప్రమేయాలుగా తీసుకోవాలి. లాగ్ వైని ఫస్ట్ క్రియేట్ ఫార్ములాలో లాగ్ వైని ఫస్ట్ ఫంక్షన్, y సెకండ్ ఫంక్షన్ అనుకుందాం. సో లాగ్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ y² ఈజ్ y³ by 3 మైనస్ ఫస్ట్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ 1/y ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఈజ్ y³ by 3. ఓకే, సో ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దట్ ఈజ్ y³ by 9. ఓకేనా అండి. సో టోటల్గా ఇది LCM చేస్తే చేయండి, లేదా అలాగే ఉంచినా పర్వాలేదు. సో ఇది క్వశ్చన్. సో వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్.
ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. xy² మైనస్ x² ఇంటూ dx ప్లస్ 3x² y² ప్లస్ x² y మైనస్ 2x³ ప్లస్ y². సో mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది. mnలను కంపేర్ చేయండి. నౌ క్యాలిక్యులేట్ 1/m ఆఫ్ ∂n/∂x మైనస్ ∂m/∂yని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో 6xy² ప్లస్ 2xy మైనస్ 6x² మైనస్ 2xy. ఇక్కడ 2xy గెట్స్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది? సో 6 ఇంటూ xy² మైనస్ x² బై xy² మైనస్ x² ఈక్వల్స్ టు 6. సో IF ఈజ్ ఇక్కడ కాన్స్టెంట్ మిగిలింది. సో ఐదర్ y ఫంక్షన్ ఆర్ కాన్స్టెంట్ మిగిలొచ్చు. కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రేషన్ 6dy దట్ ఈజ్ e⁻6y. e⁻6yతో ఇరువైపులా మల్టిప్లై చేయండి. ఓకే, సో మల్టిప్లై చేస్తే పెద్దగా తేడా ఏం రాదు, ఏం క్యాన్సల్ అవ్వవు. నౌ దిస్ ఈజ్ ద న్యూ ఫామ్. సో m1 ఈక్వల్స్ టు e⁻6y ఇంటూ సో ∂m1/∂yని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే ∂m1/∂y క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి సో e⁻6y y² యూవీ మెథడ్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ∂n1/∂x చేసినప్పుడు ఆల్రెడీ డైరెక్ట్గా వచ్చేస్తుంది. x² డిఫరెన్షియేషన్ ఇస్ 6xy² ఇంటూ e⁻y అలాగే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2xy మైనస్ 6x² ప్లస్ లాస్ట్ టర్మ్లో లేదు x కాబట్టి 0. సో రెండు ఈక్వల్ అవుతాయి, ఒకసారి చెక్ చేయండి. ∂m1/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n1/∂x. ఇక్కడ మాత్రమే e⁻6y ఇంటూ y² యూవీ మెథడ్లో వెళ్తాం. 6 ఇంటూ e⁻6y. ఓకే, నెక్స్ట్ e⁻6y ఇంటూ x అలాగే ఉంటుంది. y² డిఫరెన్షియేషన్ ఇస్ 2y. సో సింప్లిఫై చేసి e⁻2yని కామన్ చేస్తే సో రెండు ఈక్వల్ అవుతాయి. నా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు x లేని పదం n1గా తీసుకోవాలి, ఇక్కడ మొత్తం తీసుకోవాలి m1ని. సో e⁻6y ఎలాగో విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి ఇది పక్కకు ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ x²/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఈజ్ x³ 3. సో ఇక్కడికి వచ్చేసరికి x లేని టర్మ్ అంటే e⁻6y ఇంటూ y². రైట్, ఇక్కడ కూడా రెండు y ప్రమేయాలు, ఒకటి ఆల్జిబ్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్. కాబట్టి ఫస్ట్ ఫంక్షన్గా y²ని తీసుకుని సెకండ్ ఫంక్షన్గా e⁻6yని తీసుకోవాలి. ఓకే, సో y² ఇంటూ e⁻6y/y ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻6yది. సో మైనస్ 2y ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, 2 పక్కకు ఉంటుంది. సరే 2 3s 1/3 పక్కకు ఉండిపోతుంది. ఉండిపోయి ఏమవుతుంది, మళ్ళీ ఇంటిగ్రేషన్ వస్తుంది, అంటే y² బికమ్స్ y అయింది. సో మళ్ళీ fx ఇంటూ gx ఫామ్ అప్లై చేయాలి. దిస్ ఇస్ ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ y, సెకండ్ ఫంక్షన్ ఈజ్ e⁻6y. ఓకే, సింప్లిఫై చేస్తే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా అండి? సో ఈ అన్నిట్లో నుంచి e⁻6y టేక్అవుట్ కామన్. అవునా, e⁻6yని కామన్ చేస్తే ఏమవుతుంది, x²y²/2 మైనస్ x³ 3 ప్లస్ y²/6 మైనస్ y/18 ప్లస్ 1/108 ఈక్వల్స్ టు c. ఓకే, సో ఇదండి ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ మెథడ్ 5. అంటే ఇప్పుడు మనం గమనించింది ఏంటి, మెథడ్ 4 అండ్ మెథడ్ 5 ఆర్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? సో ఈ రెండు కూడా IF కొంచెం తేడాగా ఉంటుంది, అంటే F ఫంక్షన్ మిగిలిన Y ఫంక్షన్ మిగులుతుందా అని దాన్ని బట్టి. సో కాబట్టి దీనికి పర్టికులర్గా ఫామ్ ఉండదు మెథడ్ 4 మెథడ్ 5కి. సో మెథడ్ 4 మెథడ్ 5 అనేది మనం ∂m/∂y ∂n/∂x ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మైనస్ చేశాక 4కి వెళ్తామో 5కి వెళ్తామో తెలిసిపోతుంది. ఇదే లాజిక్. ఓకేనా? సో ఇది అప్లై చేసి మనం మెథడ్ 4 మెథడ్ 5 అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా IFని క్యాలిక్యులేట్ చేస్తాం 5 మెథడ్స్లో. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాము. ఓకే, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి సాల్వ్ చేయండి.
ఈజీగానే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.